శ్రీ సద్గురు సాయినాథాయ నమః. కృతజ్ఞతను ప్రకృతి పట్ల ఏ విధంగా చూపించాలి అన్నదానికి ఆయన ఏ విధమైన కృతజ్ఞత మన నుంచి ఆశించారు అంటే ఆయన మాటల్లోనే అనంత ప్రేమతత్వము, అనంతమైన విశ్వాసము, నువ్వు చేసే ప్రతి పనిలో అనంతమైన శ్రద్ధ. ఈ మాటలు పదే పదే ఆయన రిపీట్ చేసేవాడు అనమాట. పదే పదే ఉచ్చరించేవాడు. ప్రేమతో రండి అంటే ఇక్కడ ఇంకో తమాషా కూడా ఉంది. ఎవరికైతే ఆయన పట్ల అచంచలమైన విశ్వాసం ఉందో వారి పట్ల ఆయన ప్రకృతికి అతీతంగా కూడా, ప్రకృతికి అతీతంగా అంటే మానవ మనస్సుకు మేధస్సుకు అందని విధంగా అతీతంగా ఆయన కొన్ని లీలలు చూపించాడు అనమాట. ఆయన ఆ లీలలు ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా, అంటే ఇప్పుడంటే నమ్ముతామనుకో, ఆ రోజుల్లో నమ్మసాధ్యం కాని విషయాలన్నమాట అవన్నీ. ఇది జరుగుతుందా, ఇది అవునా, తర్కానికైతే అందవు అవి, లాజికల్ రీజనింగ్ అయితే లేదు, కానీ జరిగిందంటే జరిగింది. ఆ అనుభూతిని పొందినటువంటి దేహం అయితే పొందిందిగా. మరి ఇప్పుడు నన్ను కూడా చాలామంది అడుగున్నారు, మీకు ఎట్లా ఇవన్నీ కూడా ఇది అవుతుందంటే ఆయన ఇస్తాడని నేను చెప్తుంటాను నేను. మరి మాకు ఇవ్వలేదు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా కూడా మన మానసిక స్థితిని బట్టి, మన విశ్వాసాలను బట్టి కూడా ఉంటుంది. ఎప్పుడైతే విశ్వాసం అన్నామో మరలా మూఢ విశ్వాసం అనేది కూడా ఒకటి వస్తుంది. విశ్వాసమో మూఢ విశ్వాసము. ఈ విశ్వాసము మూఢ విశ్వాసాలు అనే పదాలు మనం దాన్ని ఎవరిని నమ్మించలేము, అట్లని చెప్పి ఎవరిని ఖండించలేని విధంగా ఉంటుందన్నమాట అది, ఆ పదాలు రెండూ కూడా. అయితే ఆయన కోరుకున్నది మటుకు ఆయన పట్ల అచంచలమైన మూఢ విశ్వాసమే కోరుకున్నాడు ఆయన మన నుంచి. ఆయనకు చూపించే కృతజ్ఞతలో భాగంగా ఆయన చెప్పుకున్న మాట ఏంటంటే, అచంచలమైన విశ్వాసంతో నా వైపు ఉండడమే మీరు నాకు ఇచ్చే కృతజ్ఞత అని కూడా చెప్పుకున్నాడు. ఏ కాలానికి సంబంధించి, సమయానికి సంబంధించి ఆయా నియమాలను పాటింపజేశాడు కూడా. ఆయన పాటింపచేశాడు, చెప్పి పాటింప చేయలే. తన మానసికంగా ప్రతి చైతన్యంలో, ప్రతి దేహంలో ఉన్నటువంటి ఆ దివ్య చైతన్యమే మనోవాక్కాయ కర్మలైనటువంటి బుద్ధి చేత జీవింపబడుతున్న దేహంలో ఆ మనస్సే ఆయన కాబట్టి ఆ మానసిక దౌర్బల్యాన్ని తొలగించి పరిపక్వతనిచ్చేవాడంట ఆయన. ఇది ట్రూ గురు అనే దానికి ఒక ఉదాహరణ. ఎందుకంటే గురువు అంటే అజ్ఞానం తొలగించేవాడు. వాస్తవం ఇవన్నీ కూడా ఏ అజ్ఞానం అంటే ఏ విధమైన అజ్ఞానమో, ఏ విధంగా ఉంటుంది అది కూడా తెలియదు మనకు. జ్ఞానం ఏది, అజ్ఞానం ఏది. అజ్ఞానం ఉంటే కానీ జ్ఞానం అర్థం కాదు, జ్ఞానం ఉంటే కానీ అజ్ఞానం అర్థం కాదు. అజ్ఞానంగానే తొలగించవచ్చు, అది కూడా చెప్పున్నాడు అనమాట ఆయన. ముళ్ళును ముళ్ళుతో తీయాలంటారు చూడండి. ఆ ముళ్ళుతో తీయాలనే భావాన్ని మనం లౌకికంగా అన్వయించుకొని దాన్ని మనం వేరే ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నాం. అట్లా ఉపయోగించకుండా మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించేదానికి అది ఉపయోగిస్తే చాలా సంస్కారబద్ధంగా ఉంటుందని చెప్పడమే అన్నమాట. ఆయన చెప్పాడు కూడా ఆ మాట. ఇవన్నీ కూడా సచ్చరిత్ర పారాయణ ద్వారా అర్థమయ్యేటువంటి అంశాలు. మనలో ఒక పరివర్తన, పరిపక్వత, పరిణతి ఇచ్చేటువంటి, మానసిక పరిణతి ఇచ్చేటువంటి అంశాలు అన్నమాట ఇవన్నీ. ఇట్స్ కాల్డ్ స్పిరిచువల్ మేనరిజం. మనం అంటుంటాం చాలా సంస్కారబద్ధంగా ఉంటుంది ఆయనది. ఆధ్యాత్మిక సంస్కారాలు ఇంకా చాలా గొప్పగా ఉంటాయన్నమాట. వాటిని ఈ పదాలు కూడా వర్ణించడం, ఆధ్యాత్మిక సంస్కారాలు ఎట్లా ఉంటాయో. సరే, కృతజ్ఞత. ఆ కృతజ్ఞతలో భాగంగానే మనం ఈరోజు ఇన్ని రకాలైనటువంటి పుణ్యకార్యాలను శాస్త్రబద్ధంగా ఆచరిస్తున్నాం. అయితే ఇక్కడ అనాదిగా వస్తున్నటువంటి మనకు ఎదురయ్యేటువంటి అంశాలు ఏంటంటే, ఈ ఆచరణ ద్వారా ఒకనాడు అవి ఆచరించడంలో వాటి ప్రయోజనాలు విస్తృతమైన, విశాలమైన ప్రయోజనాలతో ఆ రాచరికాలు అవన్నీ ఆచరించాయి. ఈరోజు మనం చూస్తున్నటువంటి గుళ్ళు, గోపురాలు ఇవన్నీ కూడా ఆ రోజు రాజులు కట్టించారని, పలానా రాజు కట్టించారని చెప్పుకుంటాం కదా. ఇవన్నీ సమాజం యొక్క విశాల ప్రయోజనాలను ఆశించి చేసినటువంటి ధర్మకార్యాలు ఇవన్నీ. ఆ ధర్మకార్యాలు ఈ కాలంలో ఆ ధర్మాచరణ అడుగంటిపోయింది అనేటువంటిది కూడా సాయినాథుడు చెప్పుకున్న మాటల్లో ఒకటి.
చాలా చిన్న స్వల్ప ప్రయోజనాలకు ఈ ఆధ్యాత్మిక ఆచరణలు బలైపోతున్నాయి, అనాచారాలు అయిపోతున్నాయని కూడా సాయినాథుడు ఆయన చెప్పున్నాడు. తరువాత ఈ ఆధ్యాత్మిక ఆచారాల్లో ప్రకృతి తత్వంలో ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి సాంప్రదాయకాలన్నీ కూడా లుప్తమైపోతున్నాయి అని కూడా చెప్పుకున్నాడు ఆయన. ఆ లుప్తమవుతున్న సందర్భంలో వాటిని మరలా సమన్వయంతో కూడి సమాజం నడిపించాలనే భావంతో నేను వచ్చాను అని కూడా చెప్పున్నాడు ఆయన. ఇవన్నీ కూడా ఆయన మాటలే. అవి ఆచరించడం ఎంత అనేటువంటి విషయానికి వస్తే ఆ ఆచరణకు కూడా చిన్న విషయాలేం కాదు. అందుకే నానా చందోర్కర్కి ఒకవైపు సర్వవ్యాపితుడు నేనని చూపించారు, ఒకవైపు నీకు నేను గురువునని చూపించారు. అయితే నానా చందోర్కర్కి ఆ సంఘటన జరిగిన తర్వాత ఆయన నా గురువు అనే భావన బలపడి ఆయన చివరి శ్వాస వరకు ఏ విధంగా ఉన్నాడో చరిత్ర పారాయణం చేస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. అంతటి నిబద్ధతతో కూడినటువంటి ఆచరణ మనలో ఉన్నదాన్ని కూడా మనం బేరీ చేసుకోవాల్సి ఉంటుంది. బేరీ చేసుకోండి కూడా చెప్పాడు ఆయన. అందువల్లనే నేను గురువును కాదు, నాకు శిష్యులు లేరు అని చెప్పాడు. నేను గురువును కాదు, నాకు శిష్యులు లేరు. నా మాటల మీద శ్రద్ధ ఉంచండి, నా మాటల మీద విశ్వాసం ఉంచండి, నన్ను ఆశ్రయించండి. ఇక్కడే కొంత సమాజానికి ఆయన పట్ల ఒక సందేహాస్పదమైనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురయ్యేదానికి అవకాశం ఉంటుంది. అక్కడేమొస్తుంది, ఎవరైతే ఆయన్ని ఆశ్రయించున్నారో వాళ్ళందరూ బాగానే ఉన్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడ తమాషా కూడా ఉంది. గురువుని కాదని చెప్తూ గురువునని చెప్తూ, మార్గదర్శకుని అని చెప్తూ, సదా భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉంటాను, నేను భగవంతుడు కాదని చెప్తూ, మరి ఎందుకు ఇవన్నీ మహిమాన్వితమైనటువంటి కొన్ని లీలను ప్రకటింపజేశారు ఆయన? ఆ ఉద్దేశ్యం ఏంది? ఆ లీలను ప్రకటింపజేయడం ఆయన ఉద్దేశ్యం ఏంది? ఆయన సామాన్య యోగిలాగా ఎక్కడో కూర్చొని, హిమాలయాల్లోనే ఎక్కడో కూర్చొని ఆయన పని ఆయన చూసుకోవచ్చు కదా, మరి ఈ సమాజంతో పనేంది అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమైన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే కరుణామృత మాతృమూర్తి ద్వారకామాయి, దానికి ఆయన చెప్తాడు తెలుసునా, ఈ సమాజాన్ని నడిపించడంలో, నిన్ను నీ గమ్యాన్ని చేర్చడంలో, ముఖ్యంగా నీ ఆర్థిక అవసరాలను తీర్చి పారమార్థిక అవసరాలను తీరుస్తానని చెప్పాడు సాయినాథుడు. నీ ఆర్థిక అవసరాలను తీరుస్తా ఫస్ట్, తరువాత పారమార్థికంగా నేను నిన్ను గట్టెక్కిస్తా అని చెప్పాడు. ఇది కొంచెం ఇబ్బందికరమైన పాయింట్. ఎప్పుడైతే నీ ఆర్థిక అవసరాలను తీరుస్తానని చెప్పాడో మనలో ఒక మాయని ప్రవేశపెట్టాడు ఆయన. ఈ రోజున్న సమాజంలో సమాజం అంతా కూడా ధనమూలమిదం జగత్ అన్నట్టుగా డబ్బు చుట్టూ తిరుగుతోంది. ఈ డబ్బు చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఈ సమాజంలో ఆయన లాంటి మహాత్ముడు, ఆయన లాంటి ఒక భగవంతుడు ఆ దేహాన్ని ధరించి వచ్చినప్పుడు నువ్వు నీ ఆర్థిక అవసరాలను తీర్చి నీకు పారమార్థికంగా తీర్చుకుంటానని చెప్పడంలో ఈరోజు మన మనస్సు ఎట్లయిపోయిందంటే అనేటువంటి భావన ఎవరైనా కావచ్చు, తారతమ్యం అయితే ఏమీ లేదు దానికి. షిరిడీ పోతే డబ్బులు వస్తాయి, సాయిబాబాని పూజిస్తే డబ్బులు వస్తాయి. సాయిబాబా అప్పులైపోయి నేను అప్పులు తీరాలంటే సాయిబాబా. ఈ విధంగా కొన్ని రకాలైన మానసిక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఈరోజు ఇబ్బందులకు గురవుతారు చాలామంది కూడా నాతో చెప్పున్నారు, సుధాకర్ గారు ఇట్లా ఆర్థిక ఇబ్బంది, నేను కూడా చాలామంది చెప్పున్నా, ఇట్లా ఇబ్బందులు ఉన్నాయంటే షిరిడీ పోవా, నువ్వు షిరిడీ పోయేసేసి పలానా చోట పలానా చేసి నీ ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని చెప్పున్నా. నేను కూడా చేసున్నా. అంతవరకే పరిమితం అయిపోయినాం అన్నమాట మనం. అది కూడా సాయినాథుడికి ఇబ్బందిగా ఉంది. అందుకే ఆయన నా దగ్గరకు వచ్చే ప్రతి 100 మందిలో 74 మంది లౌకికమైన వాంఛలతో వస్తున్నారు.
25 మంది ఈయన ఎంత మాత్రంలో చూద్దామని వస్తున్నారు. ఒక్కరు నిజమైనటువంటి గురుభావంతో వస్తున్నారు అని చెప్పుకున్నాడనమాట ఆయన. ఇవన్నీ కూడా మనం అంటే ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితుల్లో మనం డబ్బు అడగొద్దని కాదు, డబ్బు అనంతంగా కావాలా. కానీ ఆయన మనకు చెప్పిన మార్గంలో ఆయన అవతార లక్ష్యాన్ని ఆయన చేరుకోవడంలో మన నుంచి ఆయన ఆశిస్తున్నటువంటి ప్రేమతో కూడిన కొన్ని అంశాల్లో ఈ అంశం కూడా ఒకటి అనేది గుర్తు చేసుకోమంటారు. తరువాత ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఇక్కడ మనకు వచ్చేటువంటి చాలా ప్రధానమైన డౌట్, చాలామంది అడుగున్నారు నన్ను, మన మాట ఆయన వింటున్నాడా? ఒక 3 రోజుల క్రితం కూడా చెప్పే మాటని, మన మాట ఆయన వింటున్నాడా? మన మాటకు విలువ ఉన్నదా? లేదు, మనం చెప్పిన మాట విని ఆయన మనకు వెంటనే పరిష్కారాన్ని ఇస్తున్నాడంటే, పరిష్కారాన్ని ఇచ్చాడని చెప్పేవాళ్ళు 50 మంది ఉంటే ఇంకా పరిష్కారం రాలేదని చెప్పేవాళ్ళు 30 మంది ఉన్నారు. ఒక 20 మంది మటుకు సాయిబాబా ఫోటోలు అవతల పారేసిన వాళ్ళు ఉన్నారని చెప్పారు. సాయిబాబాని నమ్ముకుంటే ఇంత కష్టాలు వస్తాయనన్న వాళ్ళు కూడా ఉన్నారు. మనకు ఎదురవుతున్న అనుభవాలు ఈ రకంగా తీసుకున్నప్పుడు మరలా తత్వంలోకి మనం వచ్చామంటే కృతజ్ఞత, ఆయన వైపు మనం కృతజ్ఞత చూపించడంలో ఎక్కడో ఏదో తేడా వస్తూ ఉంది. ఆ తేడా వల్లే మనకు అనేక రకాలైనటువంటి కొన్ని మనకు అర్థం కానటువంటి కొన్ని అంశాలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు జరిగాయి కూడా అర్థం కాదు, ఎందుకు జరుగుతున్నాయో కూడా అర్థం కాదు, మనకు ప్రమేయమే లేదు, మనకు సంబంధమే లేదు. ఈ రకంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ జరిగే సందర్భంలో ఆయన నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఆయన వైపు అత్యంత నిబద్ధతతో కూడిన శ్రద్ధతో ఉండేదానికి ఈ విధంగా చేస్తున్నాడా, మన ఆచారాల్లో ఎక్కడో మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోయి వ్యవహరించడంలో ఈ విధంగా చేస్తున్నాడా అనేది కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ సరే, ఒక నానా చద్దర్కరు ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. 3 రోజుల కిందట మాట్లాడుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటల్లో నా సాంప్రదాయం వేరు అని కూడా చెప్పినాడని అనుకున్నాం మనం. ఏం సాంప్రదాయం అయింది? విశ్వమే నేను అనుకున్న వ్యక్తికి ఏం సాంప్రదాయం అయింది? ఏ సాంప్రదాయం అయి ఉంటుంది? ఏ సాంప్రదాయంలో ఉండబట్టి ఆయన ఈ రకంగా ఇంత విశ్వాపితుడయ్యాడు? మరి ఒకరికేమో గురువు అన్నాడు, ఒకరికేమో గురువు కాదన్నాడు. మరే అది ఆ సచరిత్రలో ఆ గురువు గురించి ఆయన గురువు గురించి ఆయన గొప్పతనాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. నా గురువు నన్ను తల క్రిందులుగా వేలాడదీశాడు ఒక బావిలో. ఆ వేలాడదీసినప్పుడు 12 గంటల పాటు అత్యంత ఆనందంతో నా గురువు పాదాలను స్మరించుకుంటూ నేను ఆ బావిలో గడిపాను. అది మర్చిపోలేని సంఘటన నా జీవితంలో అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. అంటే మరలా కృతజ్ఞతే, మరలా కూడా కృతజ్ఞతే. ఎందుకు అనంటే, మనలో ఉండేటువంటి భావ దారిద్ర్యాన్ని తొలగించేదానికి ఆయన మనల్ని నడిపిస్తున్న మార్గంలో భాగం అన్నమాట అదంతా కూడా. అందుకే ఇక్కడ గురువు అంటే ఆయనే సద్గురు అంతే. ఆయన సద్గురు, మామూలు గురువు కూడా కాదు, ఆయన సద్గురు. ఆయన ఆ పరంపర గురించి మాట్లాడాలంటే చిన్న విషయం కాదు. ఆయన సద్గురువు అనేదానికి ఈ దృష్టాంతాలన్నీ ఇంతసేపు మాట్లాడుకోవడం సంభవించింది. కానీ ఆ గురువు పట్ల నీ శ్రద్ధ ఎట్లా ఉండాలనే దానికి ఆయన ఒక మచ్చుతునగ్గా ఆయన గురువు పట్ల ఆయనకు ఏ విధంగా ఉన్నాడే దానికి చెప్పాడనమాట ఆయన. కానీ అంత నిబద్ధతతో ఈరోజున్న మానవ సమాజం మానసిక సంసిద్ధత లేదు కాబట్టి నేను గురువును కాదని కూడా చెప్పాడనమాట ఆయన. కానీ ఎవరైతే ఆయన్ని గురువుగా స్వీకరించి, ఎవరైతే ఆ నిబద్ధత, శ్రద్ధ, విశ్వాసాలతో అకుంఠితంగా అచంచలంగా ఉండిపోయారో వాళ్ళకైతే సర్వాన్ని ఇచ్చాడనమాట ఆయన. సర్వాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎవరైనా వచ్చి ఎవరైనా నీ గురువు అంటే సాయిబాబా అంటే కూడా అనే అర్హతలో మనం చెప్పాలంటే కూడా కష్టం, చెప్పాలనుకుంటే కూడా కష్టం.
ఎందుకనంటే ఆయన గురువు పట్ల చూపించిన నిబద్ధత వేరే. ఆ నిబద్ధతకు పరాకాష్ట విశ్వప్రేమ. అంత విశ్వప్రేమను చూపించే మానసిక స్థైర్యం ఈరోజు మనకుందా అంటే లేదు అని నా భావన. ఎంత సంయమనము, ఎంత సహనము, అసలు ఆ మొహంలోనే ఎంత వెలుగు, అంత ఇది మనలో ఉందా అనుకుని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. దీనికి సంబంధించి ఒక్క విషయం గురువు అనే పదం వాడాను కాబట్టి ఒక్క మాట చెప్పాలి. గురువు ఎలాంటి వాడు? అజ్ఞానాన్ని తొలగిస్తాడు, తీసేస్తాడు, మన జ్ఞానవంతులు అవుతాయి, ఎంత ఒక ఎత్తు. ఇతర మాటలు చెప్పిన దానికి చాలా ఉన్నాయి. ఆచరణలోకి వచ్చినప్పుడు గురువు కావాల్సింది ఏంది? ఇప్పుడు ఒక లైట్ ఉంది, లైట్ వెలిగింది. ఆ లైట్ వెలుగులో, ఆ దీపపు వెలుగులో రకరకాలు వస్తాయి, జీవులన్నీ వస్తాయి, మనము వెళ్తూ ఉంటాం. ఆ దీపపు వెలుగులో ఒకరు భగవద్గీత చదువుతారు, ఇంకొకరు భారతం చదువుతారు, ఇంకొకరు జోదం ఆడుతారు, ఇంకొక వృత్తిని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆచరించేటువంటి వృత్తి ప్రవృత్తులకు దేనికి కూడా ఆ దీపపు వెలుగు సంబంధం లేదు. ఆ వెలుగు ఏం చేస్తుంది? వెలిగివ్వడమే తన ధర్మం. కాబట్టి ఆ వెలుగును మట్టుకే ఇస్తూ ఉంటుంది. అది దాని ధర్మానుసారం. ఆ వెలుగులో ఏమి ఆచరించవచ్చు, ఏమి ఆచరించకూడదు అనేటువంటి విచక్షణ మానవుడిగా నీకు ఉండాలా అని చెప్తాడనమాట ఆయన. కాబట్టి ఆయన తనకు తాను ఏం చెప్పుకున్నాడు? నా దగ్గరికి వచ్చావంటే వెలుగు అంతే. అది ఆ వెలుగులో ఏమో ఆచరించవచ్చు, ఏం ఆచరించకూడదు అనేటువంటి నీ సంస్కారబద్ధమైన విచక్షణతో కూడి ఉంటుంది. కానీ ఆ వెలుగులోకి జోదం ఆడే వ్యక్తి రోజు వచ్చి జోదం ఆడుకుంటాడు, లేదు భగవద్గీత చదివే వ్యక్తి రోజు భగవద్గీత చదువుతూ ఉంటాడు. ఈ భగవద్గీత చదవగా ఆ వెలుగు ద్వారా ఇతను కూడా వెలుగులో భాగమైపోతాడు, ఇతను కూడా ఒక వెలుగైపోతాడు. అదే జోదం ఆడే వ్యక్తి రోజు జోదం ఆడుకుని ఒకరోజు వస్తుంది ఆ జోదం ఆడే వ్యక్తికి జోదం ఆపేయాలని చెప్పి పరివర్తన. ఆ పరివర్తనకి కారణం ఎవరంటే ఆ వెలుగే. అయితే ఆ వెలుగు ఎంతసేపు ఉండాలా? ఆ వెలుగు అనేటువంటిది ఎంతసేపు ఉంటుంది అనేటువంటిది కూడా ఒక ప్రశ్న ఉదయిస్తుంది మనకి. ఆ వెలుగు అనేటువంటిది ఎంతసేపు ఉంటుంది అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది మనకి. ఉదయించినప్పుడు ఆ వెలుగులో ఎంతసేపు ఉండాలా, లేదు ఆ వెలుగుని ఎంతసేపు మనం ఉంచుకోవాలా అనేటువంటిది కూడా ఒక విచక్షణ. ఆ విషయాన్ని గురించి సత్పురుష మహాశయులకి రేపు ప్రవచనంలో తెలియపరచుకుంటాన్ని ఆయన ఇచ్చిన అనుగ్రహం మేరకు తెలియపరచుకుంటూ, సాయినాథుడు సద్గురువు, ఆ సద్గురువు వెళ్ళి ఎలాగా ఉంటుంది అనేటువంటి దాన్ని రేపు చర్చించుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవ దత్త మహారాజ్.